హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం రూల్ 80 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సబ్మిషన్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ కాలింగ్ ఫర్ ఒరిజినల్. డైరీలోని ఎంట్రీలకు సంబంధించిన సారాంశాన్ని సమర్పించుట, అలాగే అసలు కాపీ కొరకు ఆదేశించుట గురించి 80 మాట్లాడుతుంది అన్నమాట. వెన్ ఎ కేస్ ఈజ్ కమిటెడ్ ఫర్ ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ రిఫర్డ్ టు ది చీఫ్ సిటీ మ్యాజిస్ట్రేట్, an extract from the diary shall be placed with record. సో ఏదైనా ఒక కేసు సెషన్స్ కోర్ట్ ముందు విచారణ కొరకు పంపబడినప్పుడు లేదా చీఫ్ సిటీ మ్యాజిస్ట్రేట్ వారికి సూచించబడినప్పుడు ఆ కేసుకు సంబంధించిన రికార్డుతో పాటుగా డైరీ నందలి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశాన్ని సంగ్రహించి విత్ రికార్డుతో పాటు వాటిని కూడా పంపించాలన్నమాట. ఇట్ షాల్ బి కాంపిటెంట్ టు ది సెషన్ జడ్జ్ ఆర్ చీఫ్ సిటీ మ్యాజిస్ట్రేట్ అపాన్ ఏ కాజ్ షోన్ to call for the original diary of any subordinate magistrate in order to satisfy himself that the extract submitted is correct. The extract submitted is correct transcript of the entries relating to the case or that such entries have not been subsequently altered. సో ఇది ఏం చెప్తుందంటే, ఎవరైనా ఏదైనా కారణం చూపిన మీదట ఆ సమర్పించినటువంటి సారాంశం ద ఎక్స్ట్రాక్ట్ సబ్మిటెడ్ ఏదైతే ఉందో అది కేసుకు సంబంధించిన ఎంట్రీల యొక్క సరైన రాతప్రతి అని కానీ లేదా ఎంట్రీలకు సంబంధించి తరువాత ఎటువంటి మార్పులు చేయబడలేదని కానీ తనకు తానుగా సంతృప్తి చెందే నిమిత్తం ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్, తనకు తానుగా సంతృప్తి చెందే నిమిత్తం ఏ సబార్డినేట్నైనా తన యొక్క అసలైన డైరీని సమర్పించవలసిందిగా ఆదేశించుటకు ఆ సెషన్ జడ్జికి లేదా చీఫ్ సిటీ మ్యాజిస్ట్రేట్ వారికి అధికారం కలదన్నమాట. సో మనం కేసు రికార్డుతో పాటు ఏదైతే కేసు డైరీకి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ సబ్మిట్ చేస్తున్నామో అది సరైనది కాదని ఎవరైనా ఒక కారణం చూపించినట్లయితే చీఫ్ సిటీ మ్యాజిస్ట్రేట్ కానీ ఆ సెషన్ జడ్జి కానీ తనకు తానుగా సంతృప్తి చెందడం కొరకు ఏమైనా సంతృప్తి చెందాలి, వాళ్ళు సబ్మిట్ చేసిన ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ ది ఒరిజినల్ రికార్డ్ లేదా ఒరిజినల్ డైరీ అని కానీ, లేదంటే ఆ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యావ్ నాట్ బీన్ సబ్సిక్వెంట్లీ ఆల్టర్డ్, తర్వాత వాటికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేదని తనకు తానుగా సంతృప్తి చెందే నిమిత్తం సో ఆ అసలైన డైరీని సమర్పించవలసిందిగా ఆదేశించుటకు వీరికి అధికారం ఉంటుందన్నమాట.